ఎక్స్‌పర్ట్‌ల ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున యాక్సిడెంట్ల విషయంలో ఎవరికైనా గాయాలైనా చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఏ రకంగా లెక్క కడతారు అనేది, మరణించవచ్చు లేదా గాయాలై వికలాంగులుగా మారిపోవచ్చు, వాళ్ళు ఎంతో పనిచేసే మనుషులు అవచ్చు, కానీ అంగవైకల్యం వల్ల వాళ్ళు ఏం చేయలేకుండా పోతారు. అలాంటి వాళ్ళ విషయంలో ఏ రకంగా కోర్టు వాళ్ళకి నష్టపరిహారాన్ని నిర్ణయిస్తుంది అనే విషయం పైన మనం వాళ్ళు తెలుసుకుందాం. ఈ లెక్క కట్టడం విషయంలో ఎంత పరిహారం చెల్లించవచ్చునో ఒక శాస్త్రీయ విషయం స్పష్టంగా మాత్రం లేదండి. కానీ కోర్టులు దాదాపు కొన్ని పద్ధతులు ఫాలో అవుతాయి. అది అన్ని కోర్టులు ఒకటేలాగా ఉంటాయని లేదు, అన్ని కేసులు ఒకటేలా ఉంటుందని లేదు. ఎందుకంటే నిర్దిష్టంగా ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలని మాత్రం లేదు. అంచేత ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ చాలా స్థూలంగా మాత్రం కొన్ని ఘటనలు జరిగినప్పుడు మాత్రం స్థూలంగా కొన్ని సూత్రాలని వాళ్ళు పాటించడం ఉంటుంది, కోర్టులు పాటిస్తారన్నమాట. ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. భౌతికమైన గాయాలు అంటే శారీరకంగా గాయాలు వాటికి ఏ రంగా లెక్క కడతారు, ఏ రంగా ఇస్తారు. శారీరక గాయములు లేకపోతే శారీరకమైన అంగవైకల్యం దానికి ఈ రంగా గాయముల వల్ల ఆ వ్యక్తి అనుభవించు బాధ, నష్టపోయిన జీవిత సౌఖ్యము వాటిని లెక్కట్టి కొందరు ఏమైపోతారంటే వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని కూడా కోల్పోతారు. కొంతమంది వాళ్ళకి నడువుకి బాగా దెబ్బతిలుతుంది, బాగా ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది కొంతమందికి. అలాగే పురుషాంగం దెబ్బతిలుతుంది, చాలా ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళ భవిష్యత్తు దాంపత్య జీవితాన్ని వాళ్ళు కోల్పోతారు. ఇలాంటివన్నీ కూడా మీరు సింపుల్గా ఏదో కాలు విరిగింది చేయి విరిగింది కాదు, వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు దానికి సరైన ఇస్తున్నమాట. అంటే జీవిత సౌఖ్యం కోల్పోయినప్పుడు కూడా వాళ్ళకి జీవిత సౌఖ్యం కోల్పోవడం వల్ల వాడి భార్యకి కలిగిన బాధ వల్ల ఆడు కూడా జీవితాన్ని కోల్పోయింది కదా, ఇతను అంగవైకల్యం పదంతో భార్య కూడా సంసార సుఖం లేకుండా పోతుంటుంది. ఇలాంటివన్నీ కూడా లెక్కడతారండి. చూసారా, కేవలం అంగవైకల్యమే కాదు, ఒక రకం సంసార సుఖాన్ని కోల్పోవడం కూడా కోర్టు లెక్కలోకి తీసుకుంటుంది. ఆ వయసు పెట్టారు. అలాగే వైద్య సంబంధమైన ఖర్చులు, మందులు కానివ్వండి, ఆపరేషన్ సంబంధించిన కానివ్వండి, డాక్టర్ ఫీజు కానివ్వండి, అన్నిటి కూడా తెస్తుంది. అలాగే కొంతమందికి గాయాలు అయిపోతాయి. ఆ గాయాల్లో కొంతమంది పర్మనెంట్ శాశ్వతంగా అంగవైకల్యం వస్తుంది. వచ్చేప్పుడు వాళ్ళకి మామూలుగా అంతకుముందు ఎక్కువ సంపాదించేవాడు ఆదాయాలు తక్కువైపోతుంది. వాళ్ళకి ఆ యాక్సిడెంట్లో ఆ కాలో చేయి విరిగిపోయి శాశ్వతంగా అంగవైకల్యం ఇచ్చి వాడు పని చేయకుండా అయిపోవడం అనేది చూసారా, దానివల్ల ఏమవుతుంది, వాడు పని చేయలేకపోతాడు. కొంతవరకు కష్టపడి పని చేసేవాడు ఉంటాడు, వాడు కాలో చేయి విరిగిపోయి ఇంకా పర్మనెంట్గా వాడు ఏం చేయలేడు. వాడు అంటే వాడు ఎంతో జీవితంలో ఎంతో ఆదాయాన్ని కోల్పోయాడు. చిన్న పనులు చేయొచ్చు, ఆదాయం చాలా కోల్పోయాడు. ఆదాయాన్ని కోల్పోతే వాటన్నిటిలో కూడా లెక్క కట్టి వచ్చేసి ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టుకుంటుందండి. ఇలా చెప్పేది చూసారా, సంసార సుఖం కోల్పోవడాన్ని కూడా కోర్టు దృష్టిలో పెట్టుకుంటుంది. అలాగే గాయాల గురించి దృష్టి పెట్టుకుంటుంది. అలాగే చికిత్సకు అయిన దాని గురించి దృష్టిలో పెట్టుకుంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లెక్క కడతారన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో నర్సింగ్ కేర్ అవసరం అవుతుంది. లేదా కొంత మనుషులు పెట్టుకుని ఎప్పుడు పర్మనెంట్గా సేవ చేయాల్సి, వాడికి నడవలేకపోతుంటాడు, కూర్చోలేకపోతుంటాడు, ఎప్పుడు మనిషి పక్కనే కావాల్సి వస్తుంటుంది. సేవలు అందించాలి, ఎప్పుడు ఉండాలి, సహాయం చేయడానికి మనిషి ఉండాలి, వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి. మరి వాళ్ళకి వాడు ఆ రంగం వచ్చేవాడు వాళ్ళకి వచ్చు సపర్జరీ చేసే వాళ్ళు ఖర్చులు ఎవరు భరిస్తారు? వీడి అంగవైకల్యం వచ్చింది, కాలు ఇరిగినానికి ఇంత, చెయ్యి ఇరిగిన ఇంత అంటే సరిపోదు, లేదా నడుగు ఇంత అంటే కాదు. సపర్జరీ చేసే వాళ్ళు పక్కన ఉన్నారు, వాళ్ళకి ఏ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? దానికి కూడా కోర్టు నష్టపరిహారం ఇప్పిస్తుంది. అంచేత దీర్ఘకాలంగా కొంతమందికి ఎంతో కాలం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంటుంది, వార్డెన్లకు దృష్టిలో పెట్టుకు చేస్తుంటుంది. అంచేత ఈ లెక్కలన్నీ లెక్కట్టుకుని ఆరుగా చేస్తుంటాయి. అలాగే ముఖ్యంగా అయితే వీటన్నిటి దృష్టిలో ముఖ్యంగా
కొంతవరకు మోటారు వాహనం చట్టం ఒకటి రూపొందించినండి కోర్టు. మోటారు వాహనం చట్టం అని అంటే యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్ మనకి ఈ కార్లు, బస్సులు, లారీలు ఇవే కదండి అంతాను. ఈ రెండింటిలో వచ్చే చట్టం దాంట్లో ఏం చేసి ఎలా ఇప్పించాలి చెప్పే కదా. ఒక లారీ వెళ్ళి కారు కొట్టిస్తుంది. ఆ కారు దాంట్లో కూర్చున్న కొంతమంది చనిపోయారు, కొంతమందికి ఏమో గాయాలైపోయాయి, కొంత పర్మనెంట్ శాశ్వత అంగవైకల్యం వచ్చింది, కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు వెళ్ళాయి. ఎలా ఈ లెక్క ఎలా కట్టిపిస్తుంది వాళ్ళ చేత? దీంట్లో ముఖ్యంగా మోటారు వాహనాల చట్టం ప్రకారంగా కొంత స్థూలంగా మాత్రం కొంత అవగాహన ఉంది. మోటార్ వాహనాలు అంటే రోడ్డు యాక్సిడెంట్స్ యొక్క సంబంధించి ఈ మోటార్ వాహనాల వల్ల జరిగే యాక్సిడెంట్ విషయంలో మాత్రం కొంత స్థూలంగా మాత్రం ఇంత వస్తుంది కదండి. ఇప్పుడు ఎలా అంటే ప్రతి యాక్సిడెంట్లో తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన కొన్ని ఉన్నాయండి. ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయితే కోర్టు వాళ్ళని ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా వాళ్ళకి తీర్పులు ఎలా ఇస్తుంది? ఒకటి బలమైన గాయాలకి 5,000 రూపాయలు. ఎవరైనా గుర్తుంచుకోండి. ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికైనా కొద్దిగా గట్టి గాయం గెలితే 5,000 రూపాయలు. సాధారణ గాయాలకు 1,000 రూపాయలు. ఏదో రుద్దుకొని గీసుకుపోయింది, కన్నం పడింది, 2 కుట్లు పడ్డాయి ఉన్నాయండి, 1,000 రూపాయలు. అలా కాకుండా వైద్య సహాయమైన ఖర్చులు అవి 15,000 కమిస్తాయి. అంతకంటే మించి మాత్రం ఇవ్వరు. మామూలుగా డాక్టర్కి వెళ్ళారు, అక్కడ చేశారు, కొద్దిగా హాస్పిటల్ ఉంచారు, ఇవన్నీ చేశారు అనుకోండి, కట్లు కట్టారు, తిప్పారు, మందులు ఇచ్చారు, ఇంజక్షన్ ఇచ్చారు, సలైన్లు పెట్టారు అనుకోండి, అన్నింటికి 15,000 రూపాయలు. ఇది సాధారణంగా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి గాయాలైతే వాళ్ళకి మామూలుగా సాధారణంగా ఇచ్చే పరిహారం ఇలా ఉంటుంది. మోటార్ వాహనం ఎవరు వాళ్ళది, ఎవరైతే ఢీ కొట్టారో, ఎవరికి దానికి కారణమయ్యారో ఆ కారణమైన వాళ్ళు వీళ్ళకి గాయపోయిన వాళ్ళకి బాధితుడికి ఇచ్చుకోవాలి. ఎలాగైతే బలమైన గాయాలకి 5,000 రూపాయలు, సాధారణ గాయాలకు 1,000 రూపాయలు, వైద్య సహాయానికి 15,000 రూపాయలు. ఇది ఎవరిని గుర్తుంచుకోండి. ఆ రకంగా డిమాండ్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే అంగవైకల్యం జరిగిపోతుంది. కొంతమందికి ఎక్కువ కాలం బతకకుండా పోతా, తలకి దెబ్బతిపోయింది, సెరిబ్రల్ హెమరేజ్ వచ్చింది, ఇవన్నీ అనుకోండి అక్కడ స్పెషల్గా కొంత ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి ఇక ఎవరు మరణించారనుకోండి, మరణాలు కూడా జరుగుతాయి. కారు యాక్సిడెంట్ కొంతమందికి దెబ్బలు అయ్యాయి, తేలికే దెబ్బలు అయ్యాయి, కొంత కాళ్ళు తిరిగి కొంతమంది చనిపోతారు. చనిపోయినప్పుడు దాన్ని ఏ రంగా ఈ చనిపోయిన వచ్చే దాంట్లో కూడా కేవలం ఆ చనిపోయిన వ్యక్తిని లెక్క కట్టే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నష్టపరిహారం కోర్టులు ఇస్తాయి. ఎలా అంటే శారీరక బాధ, మరణించక ముందు ఒక వ్యక్తి ఎవరైనా చనిపోవడానికి ముందు చాలా నొప్పులు ఉంటాయి, చాలా బాధపడతాడు. బాధపడి ఆ టైంలో దానికి ఆ శారీరక బాధకి మానసిక బాధకి కొంత ఇప్పిస్తారు. అలాగే చనిపోయే కుటుంబ సభ్యుల మానసిక వ్యధ, వాళ్ళకి టెన్షను, బాధ, కంగారు, ఇటువంటి గందరగోళం పోతారు. వాళ్ళని కూడా దృష్టి పెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా గందరగోళాన్ని, వాళ్ళ బాధను కూడా దృష్టి పెట్టిస్తారు. అలాగే చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయాలి, దాని డబ్బులు కూడా ఇప్పిస్తారు. తర్వాత ఆయు ప్రమాణం తగ్గింది వలన వాడు దాదాపు అక్కడి నుంచి ఆ గాయాలైనప్పటి నుంచి వాడు కనీసం 30 ఏళ్ళు 50 ఏళ్ళు బతికేవాడు అనుకోండి. వాడు 2 నెలలకి 2 ఏళ్ళకి 20 ఏళ్ళకు 30 ఏళ్ళు చనిపోతాడు, 10 ఏళ్ళకి చనిపోతాడు. ఆ దెబ్బల వల్ల బతికాడు కానీ త్వరగా చచ్చిపోతాడు. అంతే లెక్కడతారు. ఇది ఇంత త్వరగా చచ్చిపోయిన లెక్కట్టి దాని ప్రకారం వాడు క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఆదాయం పోయిన వల్ల కుటుంబ సభ్యులకి వాటిలో నష్టం. వీడు ఎర్నింగ్ మెంబరు, ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబరు పని చేయకుండా అయిపోయాడు, అంగవైకల్యం వచ్చేసింది. ఏంటి ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే అది చనిపోయింది పురుషుడు అయినా పురుషుడు అయితే అనుకోండి, భార్యకి సంసార సుఖం కూడా పోయింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. నేను చెప్పా కానీ మీకు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ కేవలం శారీరక అంగవైకల్యమే కాదు, సంసార సుఖాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు తీర్పులు ఇస్తుంది, నష్టపరిహారం ఇస్తుంది. అంచేత ఈ నిర్ధారించాల్సిన కానీ ఒక్కటి అన్నిటికీ ప్రతి కేసులో కూడా ఒకటేలాగా రూలు లేదు.
అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వ్యక్తులు, ఆ తీర్పిచ్చే న్యాయమూర్తి వాళ్ళ మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. అంతేగాని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇలా ఉంది కనుక ఇలా అవుతుంది, ఇలా ఉంది కనుక ఇవాళ మొత్తం ఎక్కడ ఒక లైన్ గీసలేదండి. అది మరి గుర్తించండి. ఆ కేసు వేరు, ఈ కేసు దేనికి అది వేరే, దేనికి అది వేరుగా ఉంటుంది. అంచేత దీనివల్ల ఇటువంటి మోటార్ వాహనాల వల్ల జరుగు ప్రమాదంలో మరణించిన వారికి చెల్లించవలసిన పరిహారం గురించి సవరించబడిన మోటార్ వాహనాల చట్టంలో కొంత స్పష్టత తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కింద ఎంత కొంతవరకు రోజు ఉన్న ఒకసారి స్పష్టం వస్తుంది. అది ఇప్పుడు కనీస పరిహారం. ఇక ఇంతకుముందు మనం ఏం చెప్పాము, ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినట్లయితే వాడికి ప్రతి యాక్సిడెంట్కి ఇంత ఇవ్వాలి. మామూలు గాయం అయితే 5,000, చిన్న గాయం అయితే 1,000 రూపాయలు, బయట 15,000. అలా కాకుండా ఇక్కడ మామూలుగా ఎవరి వ్యక్తి మరణిస్తే, ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది, ఒక లారీ వచ్చి కొట్టింది, ఒక కారు కొట్టింది, వాడు మరణిస్తే మాత్రం 50,000 రూపాయలు ఇవ్వాలండి. గుర్తుంచుకోండి, 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇలాంటి ఎక్కడ ఏదైనా ఒకవేళ డెత్ జరిగితే ఆ డెత్ జరిగిన వ్యక్తికి మాత్రం ఇవ్వాల్సిన, ఖచ్చితంగా ఇవ్వాల్సిన. తర్వాత తక్కువ లెక్కలు కంటే వేరే ఉంటాయి. ముందు మాత్రం స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్గా 50,000 రూపాయలు మాత్రం ముందు పరిహారం ఇచ్చేది. తక్కువకి వేరే తర్వాత కన్సిడర్ చేస్తారు. ముందు డెత్కి మాత్రం 50,000 రూపాయలు. ఇక మామూలుగా అది కాకుండా దాన సంస్కారాలకు 2,000, భార్యకు సంసార సుఖం లోపించిన 5,000 రూపాయలు, ఎస్టేట్ నష్టపోయేందుకు 2,500 రూపాయలు, వయసుమైన ఖర్చులు 15,000 రూపాయలు. ఇవన్నీ ఉంటాయి, మామూలుగా సాధారణ పరిహారాలు ఉంటాయి అన్నమాట. అది ఇవన్నీ కూడా ఆ రంగా చేస్తుంది. ఇంకా సాధారణ ప్రత్యేక పరిహారం, సాధారణంగా న్యాయస్థానాలు 2 రకాల పరిహారాలు ఆవచ్చండి. ఒక సాధారణ పరిహారం, రెండవది ప్రత్యేక పరిహారం. ఇది ముఖ్యంగా అనివార్య. దీంట్లో గాయాల వలన కలుగు శారీరక బాధ, సంసార సుఖం పోవడం, జీవిత సుఖం కోల్పోవడం, ఆనంద జీవితం కోల్పోవడం, దాంట్లో ఇచ్చేది ఇవన్నీ లెక్కల కింద చేయాలని చెప్తున్నాం కదా. అలాగనే ప్రత్యేక నష్టాలు జరిగినప్పుడు మాత్రం భిన్నంగా ఉంటుంది, దాన్ని లెక్క కట్టి చేస్తారు. అంచేత ఏ రంగా చేస్తారు, ఈ నష్టాలని ఏ రంగా చేస్తారు, దీనికి ఇక ఒక సిద్ధాంతం వేయటారండి. ఇంతవరకు మనం ఇంత ఇస్తారు, అలా ఇస్తారు, ఏది అని చెప్పుకుంటూ వచ్చాము. దీనికి అలా కాకుండా శాశ్వతంగా అప్పుడు ఆన్ ది స్పాట్ తేల్చేసేయడం కాకుండా, ఒక కుటుంబం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంది, వాడు చనిపోయాడు, వాడు బతుకుంటే కుటుంబాన్ని చూసినవాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారు, ఎవరు ఆదుకుంటారు, ఏరుగా ఆదుకుంటారు? అందుకని ప్రభుత్వం ఈ కోర్టులు ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని చేశాయి. అయితే అంటే అమలు జరుగుతాయి లేదానికి మాత్రం కాదు, కానీ ఒకటంటే వడ్డీ సిద్ధాంతం. ఈ సూత్రం ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీని ఏ రకంగా ఆదుకుంటారు అంటే, వ్యక్తి చనిపోతే అత్తవారికి 50,000 చేసేసి ఇక నమస్కారం పెట్టేసి ఊరుకోవడం కాదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ భార్య కానీ పిల్లలు కానివ్వండి, వీళ్ళందరినీ ఏ రకంగా ఆదుకోవడం. వాడు బతుకుంటే చూసినాడు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ ఏకాకులు అయిపోయారు కదా, చూసే గదాన్ని పడిపోయారు కదా. ఇలాంటి కేసుల్లో ఏం చేయాలి? అది వడ్డీ సిద్ధాంతి అతి ప్రాచీన చాలా కాంతి చేస్తున్నది, కొత్తగా వచ్చేదే కాదు. వీడికి మామూలు వ్యక్తి ఉన్నాడు, వాడికి నెలకి అది ఉన్నట్లయితే ఒక నెలకి వాళ్ళ ఖర్చు, ఫ్యామిలీ ఖర్చు ఒక 2,000 రూపాయలు 5,000 రూపాయలు అనుకుందాం. సపోజ్ 2,000 రూపాయలు 5,000 రూపాయలు ఖర్చు అయితే వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5,000 రూపాయలు అంటే వాడికి ప్రతి నెల బ్యాంకు నుంచి వడ్డీ రూపంలో అసలు అమౌంట్ వేయాలి. మనం ఒక అమౌంట్ వేస్తాము, అమౌంట్ వేస్తే దానికి వడ్డీ 5,000 రూపాయలు వస్తుంది అనుకోండి. 5,000 రూపాయలు వచ్చే వడ్డీకి ఎంత వేయాలి, అసలు మూలధనం ఎంత ఉండాలి, అది లెక్కటి పెడతారు. బ్యాంకులో ఇంత అమౌంట్ వేస్తే ఇంత వడ్డీ వస్తుంది అంటే వాళ్ళ చేత బ్యాంకులో ఆ నెలకి ప్రతి నెల 5,000 రూపాయలు వచ్చేట్లుగా వాడు ఆరుగా తీర్పిస్తాడు. అయితే ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేస్తుంటాయి, ఇంకోసారి పెంచేస్తుంటాయి.
ఒక్కోసారి జీవన వ్యయం పెరిగిపోతుంది, వీళ్ళ జీవితాంతం కూడా 5,000 వచ్చేది చేస్తాడు. ఇవాళ 5,000 వచ్చి కొంతకాలం 5,000 ఏమో సరిపోవు. అంచేత దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంచేత కొన్ని కోర్టులు ఏం చేస్తాయంటే తీర్పుల్ని ఇలా ఉండొచ్చులే, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి తీర్పులు ఇస్తుంటే, కానీ ఇవన్నీ కూడా అంత స్పష్టంగా జరగట్లేదు. కానీ అరంగా వడ్డీ అనేది, అలాగే గుణిత సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఇవ్వడం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తి వాడికి 50,000 రూపాయలు వస్తున్నాకోండి, నెలకి 50,000 రూపాయలు, నెలకి 50,000 రూపాయలు వచ్చేవాడు, 50,000 రూపాయలు వచ్చేవాడు వాడికి బతుకున్నట్లయితే 30 సంవత్సరాలు బతుకునేవాడు. 30 సంవత్సరాలు బతుకున్నట్లయితే నెలకి 50,000 చొప్పున 30 సంవత్సరాలకి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల డబ్బులు వచ్చాయి. అంచేత కోర్టు ఏం చేస్తుందంటే వీడు బతుకుంటే ఈ నెలకి 50,000 రూపాయలు చొప్పున సంపాదన పడు కనుక అంచేత 50,000 ఇంటూ 30 సంవత్సరాలు తగ్గట్లుగా 30 సంవత్సరాల ఇన్కమ్ అంతా కూడా ఆ రంగా ఇప్పించేది చేస్తుంటారు. ఇవన్నీ చాలా లెక్క జరుగుతుందని జరగలేదు వేరే విషయం. కానీ ఈ రకంగా గుణిత సిద్ధాంతం, థియరీ ఆఫ్ మల్టిపులర్ అని ఆ రంగా ఇవ్వడం ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు థియరీగా మిగిలిపోయానుకోండి. ఈ రంగా ఎంత ఇది ఆదాయం ఈరోజు ఇంత ఉంది కనుక భవిష్యత్తులో కూడా ఈ రంగా వచ్చేది చెయ్యాలి అని ఈ రంగా నష్టపరిహారాలు ఇప్పించడం ఉన్నాయి. వచ్చేసారి మనం ఇంకొన్ని విషయాలు, ఒక వ్యక్తికి ఏమైనా నష్టం కలిగితే దాన్ని ఏ రంగా చేస్తారు ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.